వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను మీరాని. జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి తనయ. అలాగే బాలీవుడ్ లో ఆమెకు అంతే ప్రాధాన్యం లభించింది. మంచి సినిమాలు చేసింది. ఇక తెలుగులో కూడా అలానే ఉంటుంది అనుకుంది. కానీ అనుకుంది ఒకటి, అయ్యిందొకటి. పెద్ద హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ తో చేసిన సినిమాల్లో తాను కేవలం గ్లామర్ డాల్ అయింది. సో ఇప్పుడు జాన్వీ మూడో తెలుగు సినిమా ఏంటి అని అందరూ వెయిటింగ్. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ రాకాలో జాన్వీ కూడా ఉందని అన్నారు కదా. అయితే ఈ సినిమాలో తన రోల్ ఏంటో, పైగా తాను ఒక్కటే కాదు, ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికే ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుంచే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టి ఈ సినిమాపైనే పడింది. ఒకవైపు అల్లు అర్జున్ స్టార్డమ్, మరోవైపు వరుస బ్లాక్ బస్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అట్లీ ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా కొత్త కొత్త లీక్స్ బయటకు వస్తుండటంతో రాకా పేరు నిత్యం ట్రెండింగ్ లో కనిపిస్తోంది. సినిమా గురించి అధికారికంగా పెద్దగా సమాచారం బయటకు రాకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల పాత్రలపై వస్తున్న ప్రచారం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర గురించి తాజాగా వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అట్లీ సినిమాలంటే భారీ క్యాన్వాస్, గ్రాండ్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కు పెట్టింది పేరు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలో విజువల్ ప్రెజెంటేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ను కూడా అదే స్థాయిలో కాకుండా అంతకంటే భారీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ బడ్జెట్, సాంకేతిక విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను రూపొందిస్తున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. భారీ సెట్లు, అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా నిలవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆమెతో పాటు మరో 2 స్టార్ హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అందులో జాన్వీ కపూర్, రష్మిక మందన పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ముగ్గురి పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి పాత్రకు కథలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథను ముందుకు నడిపించే పాత్రలుగా వాటిని డిజైన్ చేశారని సమాచారం. ఇప్పుడు అందరిలోనూ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్న విషయం జాన్వీ కపూర్ పాత్ర. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో జాన్వీ ఒక శక్తివంతమైన గిరిజన రాణి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన లుక్ తో పాటు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథలో కీలక మలుపు తీసుకువచ్చే పాత్ర ఇదేనని కూడా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జాన్వీ పాత్రకు సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గిరిజన సామ్రాజ్యానికి నాయకత్వం వహించే ధైర్యవంతురాలిగా ఆమె కనిపిస్తారని, యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆమెకు మంచి ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారం మొత్తంపై ఇప్పటివరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల వరుస సినిమాలతో జాన్వీ కపూర్ తన కెరీర్లో కొత్త దశలోకి అడుగుపెట్టారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె మరింత చేరువవుతున్నారు. అందుకే రాకాలో ఆమె పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నిజంగానే గిరిజన రాణి పాత్రను ఆమెకు ఇస్తే అది ఆమె కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన పాత్ర గురించిన వార్తలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఆమె పురాణ కాలం నాటి ఓ రక్షకురాలి పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫ్యాంటసీ ప్రపంచానికి సంబంధించిన కీలక పాత్రగా దానిని రూపొందించారని చెబుతున్నారు. అయితే ఇది కూడా అధికారిక సమాచారం కాదు. ఈ సినిమా కథ విషయంలో కూడా అనేక ఊహాగానాలు
అంచనాలు వినిపిస్తున్నాయి. రాకా సాధారణ కమర్షియల్ సినిమా కాదని ఫ్యాంటసీ, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి రూపొందిస్తున్న భారీ విజువల్ ఎంటర్టైనర్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు పురాతన నాగరికత, మరోవైపు భవిష్యత్తు ప్రపంచాన్ని కలిపే కథతో సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొదట ఒకే భాగంగా సినిమా ప్లాన్ చేసినప్పటికీ కథ విస్తృతి పెరగడంతో 2 భాగాలుగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఒక్క సినిమాలో మొత్తం కథను చూపిస్తే కొన్ని కీలక అంశాలు మిస్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రచారం ఏమిటంటే, మొదటి భాగం పూర్తిగా హిస్టారికల్ ఫ్యాంటసీ ప్రపంచంలో సాగుతుంది. రెండో భాగం మాత్రం భవిష్యత్తు ప్రపంచాన్ని చూపించే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్తో రూపొందుతుందని చెబుతున్నారు. 2 కాలాల మధ్య జరిగే సంఘటనలను అట్లీ తనదైన శైలిలో అనుసంధానం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప తర్వాత వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టుపై భారీ ఆసక్తి నెలకొంది. అట్లీ కూడా తన గత చిత్రాలతో కమర్షియల్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ కాంబినేషన్పై అంచనాలు మరింత పెరిగాయి. అందుకే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి చిన్న లీక్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న హీరోయిన్ల పాత్రలు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్, 2 భాగాల విడుదల, కథా నేపథ్యం వంటి అంశాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తానికి రాకా ఇంకా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ సినిమాపై వస్తున్న ప్రతి వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఏ స్థాయి మ్యాజిక్ చేయబోతోంది? జాన్వీ కపూర్ నిజంగానే గిరిజన రాణిగా కనిపిస్తారా? రష్మిక పాత్ర ఎలా ఉండబోతుంది? సినిమా నిజంగానే 2 భాగాలుగా వస్తుందా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక అప్డేట్స్ వచ్చే వరకు అభిమానులు మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే.